పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి. తెలంగాణలో ఒకవైపు ఎండల తీవ్రత మంటలు పుట్టిస్తుంటే మరోవైపు వర్ష సూచన భయపెడుతోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదివారం నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపైన భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా సమాచారాన్ని విడుదల చేసింది. ఈ సమాచారం ప్రకారం 2 రాష్ట్రాలలో వాతావరణం కొంతవరకు మార్పులకు లోనవుతుందని, వర్షాలు, ఉష్ణోగ్రతలు, గాలి వేగం, తేమ శాతం వంటి అంశాలలో వైవిధ్యం కనిపిస్తుందని తెలుస్తోంది. అలాగే బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని వాతావరణ పరిస్థితులు కూడా ఈ రాష్ట్రాల వాతావరణం పైన ప్రభావం చూపనున్నాయి. ఈ నెల 7, 8 తేదీలలో 2 రోజుల పాటు పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక 8వ తేదీన కూడా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు ఆదివారం ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలైన కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ వంటి ప్రాంతాలలో వర్షం పడే సూచనలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో మాత్రం వాతావరణం పొడిగా, ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉండవచ్చు. కానీ తీర ప్రాంతంలో తేమ శాతం 70 నుంచి 80% వరకు ఉంటుంది. గాలి వేగం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఉంటుందని, దక్షిణ పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తాయని అంచనా. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములతో, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్రమైన ఎండ, ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. క్యూములో నింబస్ కారణంగా వడగండ్ల వానలు పడవచ్చని హెచ్చరించింది. అకాల వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.